ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభలు మునుగోడు సభ నుంచి మొదలుకొని మరి నిజామాబాద్ సభ వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజాభిప్రాయం మీ సాక్షిగా బయటపడతా ఉంది. ఈ దేశం కోసం అనేక మంది ప్రధానులు పరిపాలించారు, అనేక పార్టీలు వచ్చాయి, అనేక వ్యక్తులు వచ్చారు. కానీ అసాధారణ వనరులు ఉన్నటువంటి ఈ దేశంలో, అసాధారణ తెలివితేటలు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఉన్న దేశంలో కానీ అంగట్లో అన్ని ఉండి అల్లుని నోట్లో శని ఉన్నట్టుగా ఏ వర్గానికి కూడా లాభం జరుగుతలేదు గత 8 సంవత్సరాల నుంచి. కాబట్టి బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ పార్టీని వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నాం. ఈ వేదిక పోయినటువంటి జిల్లా అధ్యక్షులందరూ ముక్తకంఠంతో బీజేపీ ముక్త్ భారత్ ను కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మరి దేశవ్యాప్తంగా ఇవాళ నాడు రాష్ట్రం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు దేశం కోసం కేసీఆర్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, నిన్న మొన్న జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నుంచి జరిగిన సభలలో ఎక్కడ ప్రజాప్రయం గమనించినా, మొన్న నిజామాబాద్ లో జరిగిన సభలో అశేష జనం వచ్చి అక్కడ అభిప్రాయాలు తెలుసుకున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ సాబ్ ఆప్ ఆగే బడో ఆప్కా సాత్ అమ్మాయి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. జాతీయ సంపదను పంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పేదలకు పంచుతా ఉన్నాడో అదేవిధంగా ఈ జాతీయ సంపదను పెంచి పేద ప్రజలకు పంచే వ్యక్తి కావాలి. అసాధారణ తెలివితేటలున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి. ముక్త్ బీజేపీ భారత్ కావాలంటే మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి ఇక్కడ ఈ దేశంలో మరి వారి యొక్క పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేమంతా ముక్తకంఠంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దేశ రాజకీయాలకు వెళ్లాల్సిందిగా, జాతీయ పార్టీ స్థాపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరి రైతులు రాజులుగా మారాలంటే అటువైపు ఇలా రాష్ట్రంలోని రైతులంతా కోరుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ మోడీ కావాలా, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చే కేసీఆర్ కావాలంటే ప్రజలంతా కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని చెప్పి అంటారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేశ రైతులంతా రాజులుగా మారాలంటే మరి వారు కేసీఆర్ గారు సరైన కనబడతా ఉంది. కాబట్టి మా జిల్లా అధ్యక్షులు, మా జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రజలంతా కూడా ఇటీవల మేము అభిప్రాయాలు తెలుసుకుంటే బ్రహ్మాండంగా జాతీయ పార్టీని వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దేశ సంపదను తుంచే మోడీ కావాలా, బీజేపీ పార్టీ కావాలా, ఇంకా ఇతర పార్టీలు కావాలా, లేదంటే కేసీఆర్ కావాలంటే అందరూ కూడా ముక్త కంఠంతో మరి జాతీయ సంపదను పంచిపెట్టే, పేద ప్రజలకు పంచిపెట్టే కేసీఆర్ కావాలని చెప్పి కోరుకుంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. దేశ నేత కేసీఆర్ గారు కావాలంటా ఉన్నారు. మరి అనేక సభలలో ఎక్కడ చూసినా కానీ ఈ రాష్ట్ర సంబంధ వర్గాలు, ఒక్క వర్గం కాదు, రైతులే కాదు, పెట్టుబడులు రావాలంటే కేసీఆర్ కావాలి, రైతులకు ఉచిత కరెంటు కావాలంటే కేసీఆర్ కావాలి, మరి దళిత బంధు కావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. ఒక చిన్న రాష్ట్రం, నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇన్ని పథకాలను విజయవంతంగా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే విధంగా, చూసింది నిజమని నమ్మే విధంగా ప్రజలకు చూపిస్తా ఉంటే ఇక్కడ పక్క రాష్ట్రాల వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా ఏ విధంగా సాధ్యమవుతుంది? పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో, కర్ణాటకలో ఎందుకు సాధ్యం కాదు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదు? కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే, రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే, అక్కడ కూడా ఎందుకు సాధ్యం కాదని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉంది. రాష్ట్ర ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల జీతభత్యాలు అక్కడ ఎందుకు ఉండలేకపోతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా మరి ఇటువైపు చూస్తాను, దేశం కేసీఆర్ వైపు చూస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి అసాధారణ వనరులను వినియోగించి మరి అసాధారణ తెలివితేటలు మన ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ ప్రారంభిస్తే చాలా లాభం జరుగుతుంది దేశ ప్రజలకు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సంఖ్యాబలం లేదు, సంకల్పం కావాలి. అదే సంకల్పం ఉన్న వ్యక్తి ఒక మహాశక్తి. ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. ఆయన్నే కేసీఆర్ అని చెప్పి మేమంతా 33 జిల్లా అధ్యక్షులంతా మేము భావిస్తూ ఉన్నాం. మా రాష్ట్ర ప్రజలంతా భావిస్తూ ఉన్నారు, దేశ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి సంఖ్యాబలం కాదు, సంకల్ప బలం కావాలి. ఆ సంకల్పం అంటేనే ఒక కేసీఆర్, కేసీఆర్ అంటేనే ఒక మొండి. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మరి ఎదుర్కోలేని, ప్రధానమంత్రి ఎదుర్కోలేని వ్యక్తులు ఉంటే ఇవాళ ఒకే ఒక్కడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ రైతుల కోసం, సంబంధ వర్గాల కోసం ఇవాళ వారు పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి దేశ సంపదను తుంచే
బీజేపీ మోడీ కాదు, దేశ సంపదను పెంచే, తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి పోషించినటువంటి ముఖ్యమంత్రి లాంటి నాయకులు ఈ దేశానికి నాయకత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు మేధోశక్తి చాలా పెద్దది. దాన్ని తెలంగాణ కోసం వాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సకల సంపదలకు ఈ రాష్ట్ర సంపదను పంచిపెట్టిన గొప్ప వ్యక్తి, మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా ఈ దేశంలో కూడా అనేక వనరులను వినియోగించి అటు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇటు ప్రాజెక్టులు కావచ్చు, ఇటు అనేక రకమైనటువంటి పథకాలను మరి మేము అడుగుతా ఉన్నాం. ఉచితాలు వద్దన్నా బీజేపీ లాంటి మోడీ ప్రభుత్వాలు కావాలా, లేదంటే గుజరాత్ మోడల్ కావాలా, కేసీఆర్ మోడల్ కావాలంటే వారంతా చెప్తా ఉన్నారు గుజరాత్ మోడల్ కాదు, గుజరాత్ మోడల్ వద్దు, కేసీఆర్ మోడల్ ముద్దు, మాకంతా కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, దేశంలో గెలవాలి కేసీఆర్ అని చెప్పి అంటా ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఇంకా ఇతర జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడతారు. ప్రధానంగా ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు వెంటనే రావాలని, జాతీయ పార్టీని ప్రారంభించాలని మేమంతా మొత్తం 33 జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పి, దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కవిత గారు మాట్లాడారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.